తీసుకుంది. ఇక సినారియో 2 అంటే కేటీఆర్ సంబంధించి చూద్దాం. ఓడిపోయింది అనుకోండి, బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎలక్షన్ ఓడిపోయారు. ఓకే, మొన్న ఎమ్మెల్సీ 3 సీట్లు జరిగితే కనీసం పోటీ కూడా పెట్టలేదు. అంతకుముందు వరంగల్, ఖమ్మం, నల్గొండలో బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి పోటీ చేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓడిపోయారు తీర్మార్మలన మీద. మొన్న రెండు టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు అసలు పోటీయే పెట్టలేదు. జూబ్లీ హిల్స్ మీ కంచుకోట బీఆర్ఎస్ కు 43% ఓటింగ్ వచ్చింది జిహెచ్ఎంసీలో. ఇక్కడ కూడా మీరు కాంగ్రెస్ పార్టీని ఓడించకపోతే ఇక బీఆర్ఎస్ కోలుకోవడం సాధ్యం కాదు. రేవంత్ రెడ్డి వన్ సైడ్ గా అటాక్ చేస్తారు. పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉంటది. బీఆర్ఎస్ స్కేల్ ఖతం అని అనేందుకు అవకాశం ఉంటుంది. కాళేశ్వరం తర్వాత ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా 1 ఇవన్నీ వచ్చి గెలిచారనుకోండి, డెఫినెట్ గా ఇక బీఆర్ఎస్ సిటీ హవా వచ్చింది, మళ్ళీ హవా వచ్చింది. ఆ క్యాడర్ లో సూపర్ ఉత్తేజం వస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో మళ్ళా కేసీఆర్ఏ రావాలి, సిటీకి కేటీఆర్ఏ బ్రాండ్ అంబాసిడరు అని చెప్పి ప్రజలు గుర్తుంచుకున్నారు. సిటీలో కేటీఆర్ పాలన ఇప్పుడు క్యాంపెయిన్ చేస్తున్నారు. మీ సిటీలో చాలా మంది ఫీల్ కూడా అవుతుండొచ్చు, సిటీలో బాగుంది అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు శాంతి భద్రతలు బాగున్నాయి. లాస్ట్ 2 days కాల్పులు జరుగుతున్నాయి కదా, గోరక్షకు ఇబ్రహీం మీద కాల్పు జరిగింది. ఇవాళ ఒకళ్ళు అక్కడ డీసీపీ మన చైతన్య సంబంధించి ఆయనే కాల్పులు జరపాల్సి వచ్చింది దొంగల మీద. సో శాంతి భద్రతలు బాగున్నాయి, రియల్ ఎస్టేట్ బాగుంది, హైడ్రా వల్ల సిచ్యువేషన్ డ్యామేజ్ అయింది. ఇటువంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. ఆ పర్సెప్షన్ ను బీఆర్ఎస్ తీసుకొస్తుంది. కేటీఆర్ఏ సరైన లీడర్ అని చెప్పేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. సో అదొక గొప్ప ఛాన్స్. డెఫినెట్ గా జూబ్లీ హిల్స్ గెలిస్తే ఆ క్రెడిట్ కేటీఆర్కి వస్తుంది. కేసీఆర్ కంటే ఎక్కువ కేటీఆర్కి వస్తుంది. కేటీఆర్ ఫ్యూచర్ లీడర్ అయిపోతారు. ఎందుకంటే కేటీఆర్ ను వారసుడిగా ఆల్మోస్ట్ ప్లీనరీలో డిక్లేర్ చేశారు. కేసీఆర్ బొమ్మ, కేటీఆర్ బొమ్మ, ఇద్దరు బొమ్మలే ఉన్నాయి. సో కేటీఆర్ కి ఇది ఫస్ట్ లిట్మస్ టెస్ట్. ఇది గెలిస్తే గనక ఆయనకి ఇక కేసీఆర్ రాజకీయ వారసుడిగా క్లియర్ గా ఇచ్చేసినట్టే. కవిత బయటకు వెళ్లారు, హరీష్ రావు నేను కేటీఆర్ నాయకత్వాన్ని ఆయన ఆమోదిస్తా అని చెప్పారు. కాబట్టి కేటీఆర్ కి ఇంకా లైన్ క్లియర్ అయిపోద్ది ఇది గెలిస్తే గనక. గెలవకపోతే ఇబ్బంది. సో రేవంత్ రెడ్డికి ఏ విధంగా అయితే లిట్మస్ టెస్టో, కేటీఆర్ కూడా ఇది చాలా క్రూషియల్. ఇది ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో గెలిస్తే కేసీఆర్ కంటే క్రెడిట్ ఎక్కువ కేటీఆర్ కే వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఫీల్డ్ లో లేరు లాస్ట్ 4-5 నెలలుగా. జూబ్లీ హిల్స్ లో కూడా ప్రచారం చేస్తారో లేదో తెలీదు, కానీ కేటీఆర్ అన్ని తానై మీద వేసుకొని తిరుగుతున్నారు. ప్రతిరోజు క్యాంపెయిన్ లో ఏదో ఒకటి చేస్తున్నారు. ప్రతిరోజు క్యాంపెయిన్ ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు పూర్తి స్థాయిలో. గతంలో జిహెచ్ఎంసీలో 99 సీట్లు వస్తే కేటీఆర్ కు 2016లో ఎటువంటి ఇమేజ్ వచ్చిందో మనం చూసాం కదా. సో సేమ్ అదే ఇమేజ్ మరొకసారి కేటీఆర్ కు వస్తుంది. ప్లస్ ఈ సిటీలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవాళ హైదరాబాద్ వెస్ట్ ప్రాంతం అంటే గచ్చిబౌలి, మాదాపూర్, నానక్రామ్గూడ, ఖాజాగూడ, కోకాపేట ఇవన్నీ కూడా అక్కడ ఇది హైదరాబాదా లేకపోతే మన వేరే కంట్రీలో ఉన్నామా అనిపించే విధంగా డెవలప్మెంట్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందో, ఫ్లైఓవర్స్ కానీ, ఎస్ఆర్డిపి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుంచుకున్నారు, ప్రజలు ఓటేశారని కేటీఆర్ అనుకోవచ్చు. సో కేటీఆర్ పరిస్థితి గెలిస్తే హీ విల్ బి ది ఫ్యూచర్ ఆఫ్ సీఎం ఆఫ్ తెలంగాణ అనుకోవచ్చు. కేసీఆర్ రాజకీయ వారసుడిగా ప్రజలు గుర్తించారనుకోవచ్చు. సిటీ ప్రజలు మరొకసారి కేటీఆర్ ను గుర్తుంచుకున్నారు అనుకోవచ్చు. మొన్న ఎలక్షన్ లో నేనేం అబ్జర్వ్ చేశానంటే రూరల్ ఏరియాలో చాలా దారుణంగా ఓడిపోయింది బీఆర్ఎస్. 30% ఓట్లు, కానీ సిటీలో 43% ఓట్లు వచ్చాయి. నార్త్ ఇండియన్ ఓటర్, ఆంధ్ర ఓటర్, తెలంగాణ ఓటర్ అందరూ ఓటేశారు. 43% ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసింది. 39 సీట్లు వచ్చాయంటే దానిలో 15-16 సీట్లు ఇక్కడి నుంచే జిహెచ్ఎంసీ ఏరియాలోనే, హెచ్ఎండి ఏరియాలోనే మొత్తం సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ కూడా గల్లంతైంది. 64 సీట్లు వచ్చిన సిటీలో. బీజేపీ ఆల్సో ఒక రాజాసింగ్ తప్ప ఎవరు గెలవలేదు ఇక్కడ. సో అది మరొకసారి నిలబెట్టుకున్నది అవుతారు. ఇక్కడ ఓడిపోతే అదే సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకా బీఆర్ఎస్ లేదు, అయిపోయింది, ఇంకా పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుంది అన్న విధంగా పర్సెప్షన్ తయారవుతుంది. ఓడిపోతే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత లేదు, వట్టిగానే బీఆర్ఎస్ క్రియేట్ చేస్తుంది అని సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తుందనే అవకాశం ఉంది. గెలిస్తే సేమ్ అదే స్థాయిలో రివార్డ్ కూడా ఉండే అవకాశం. థర్డ్,